హాయ్ ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు తిరుపతి పోతున్నాం. దాదాపు తిరుపతి వచ్చేసి మాకు ఇక్కడ నుంచి 600 కిలోమీటర్లు, అంటే 8 గంటల జర్నీ కార్లో పోతున్నాం. ఇంకెక్కడ కూడా పట్టవచ్చు, డ్రైవింగ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మీకు మొత్తం చూపిస్తాను ప్లాన్. నడు ముక్రా ఇట్లా అదే మూడు మధ్యలో ఆయన చాయ్ తాగుదామని చెప్పి చాయ్ తాగితే రిఫ్రెష్. దగ్గర నల్గొండ వచ్చినాము, మధ్యలో ఆపి చాయ్ తాగినాం. మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంట. దాదాపు ఒక 1 అవర్ జర్నీ, 1.5 అవర్ జర్నీ అయిపోయింది. మళ్ళీ వచ్చేసి 8 గంటల జర్నీ అట్లా ఉంటుంది. మళ్ళీ ఎక్కడ ఆపొద్దు, ఆపితే మళ్ళీ ఎక్కడ ఏమన్నా టీ బ్రేక్ కానీ ఇంకా దీని గురించి అలా ఆపాల్సి వస్తుంది. ఇక మా బిడ్డలకి ఏమనిపిస్తుందేమో, ఇక ఇంకా ఐస్ క్రీమ్ కావాలన్నమాట. ఈ నైట్ ఐస్ క్రీమ్ ఎడికి వెళ్ళేవాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళు ఇంతమంది 2 days బ్యాక్ వచ్చేసి జియో సిమ్ పోర్టు కొట్టిన, సిగ్నల్ వస్తలే అని చెప్పి ఎయిర్టెల్ సిమ్ తీసుకున్నా. అక్కడికి పోయిన తర్వాత ఎప్పుడు కట్ అవుతుందో తెలియదు అని చెప్పి సిమ్ కూడా తెచ్చుకున్నా, వేసుకుందామని చెప్పి. కట్ అయితే బ్రష్ చేసుకుందామని చెప్పి నెల్లూరు దాటినాక ఒక ప్లేస్ దగ్గర అయినా. మళ్ళీ అడ్డుగానే బ్రష్ చేసుకోరా అని చెప్పి పేస్ట్ ఇస్తే పేస్ట్ మొత్తం ముఖానికి పెట్టుకుంటుంది. వీడియో తీస్తే ముఖం మీద మట్టి పోస్తుంది. మా ప్లాన్ ఎట్లుందంటే, ఇగో ఆ పిల్లలు పట్టాలి, పండుకోనికి ఇబ్బంది అవుతుంది నైట్ పూట అంటే ఈ ట్రాలీ బ్యాగ్ వేసి దాని మిగతాది కొత్త ఇది వేసి అట్లా బెడ్ అయిపోతుంది. మా 2 కూరగాయలు బెడ్ మీద. టెక్నిక్ ఎట్లుంది అట్లా ఉంటుంది. ఇంతకుముందు ఒక దగ్గర ఆగి మనం బ్రష్ అయితే చేసినాం. ఇప్పుడు టిఫిన్ చేద్దామని చెప్పి ఒక స్పాట్ దగ్గర ఆగితే ఇక్కడ వచ్చేసి టిఫిన్ మరస్ట్గా ఉంది. అసలు మనం తినలేము ఫుడ్. టిఫిన్ అంతా నచ్చకపోయినా కానీ పేమెంట్ కట్టి స్టార్ట్ అయిపోయినాం. ఫైనల్ గా వచ్చేసి తిరుపతికి రీచ్ అయిన తర్వాత మా వాళ్ళు వచ్చేసి కార్లో వెళ్ళారు. నేను తమ్ముడు ఇద్దరం కలిసి మెట్ల మార్గంలో వెళ్తున్నాము. ఫర్ ద ఫస్ట్ టైం తిరుపతికి వచ్చినాం కాబట్టి అందుకే మెట్ల మార్గంలో వెళ్తున్నాం. మెట్లను చూస్తుంటే ఎంతో మంచి కలర్ వేసారు. ఆరెంజ్ కలర్ ఉందని చెప్పి అనుకుంటారా? అది కలర్ కాదు, రోజు వచ్చేసి 100 మంది బొట్లు పెట్టుకుంటూ వెళ్తారు కాబట్టి ఆ కలర్ లో ఉంది. ఒక 15 మినిట్స్ ఎక్కొచ్చు, 10-15 మినిట్స్ 500 మెట్లు ఎక్కొచ్చు. మిగతా 3000 మెట్లు పెద్ద లెక్క అనిపిస్తుంది. ఒక 1-2 అవర్స్ ఎక్కేస్తాం ఈజీగా. టైమింగ్తో సహా పెడతాం మీకు, నేను ఏ టైంకి ఎక్కుతాను. చలో, అన్న కోరిక నెరవేరింది కాబట్టి 3550 మెట్లకు ప్రతి ఒక్క మెట్టుకు వచ్చేసి కర్పూరం వెలిగించుకుంటూ వెళ్తుండు. 1000 మెట్స్ వచ్చేసి దాదాపు 15 మినిట్స్ నేను కంప్లీట్ చేసిన. మళ్ళీ ఎనర్జీతో పైనకి వెళ్తానో ఆగకుండా ఒకటే తిరిగి. ఇంత మీదికి రావడానికి కారణం ఏంటంటే అల్పిర్ మెట్ల పైన ఎట్లుంటది లొకేషన్స్ నేను చూస్తూ దాదాపు 3 కిలోమీటర్ పైకి ఎక్కేసిన. అల్పిర్ మెట్రో వచ్చేసి 11 కిలోమీటర్ ఉంటే దాదాపు 3 కిలోమీటర్ ఎక్కేసినాము. 850 మెట్లకు వచ్చేసి 3 కిలోమీటర్స్, దాదాపు ఇంకొచ్చేసి 8 కిలోమీటర్ అట్లా వెళ్ళాలి. దాదాపు 300 ఎక్కాము. ఫస్ట్ వచ్చేసి 700 ఎక్కినాము. 700 ఎక్కి ఆగకుండా 1300 మెట్ల దాకా వచ్చాం. నేను కార్లోనే వచ్చినాను, బట్ కొండ మీద దాకా కార్లో పోవచ్చు. మాకేంటంటే ఫస్ట్ టైం వచ్చినాం కదా, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మరొకటి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మెట్ల మీద పోతా ఎగ్జైట్మెంట్ ఎట్లుంటుంది అని చెప్పి వచ్చింది. కానీ చిన్నగిపోతుంది.
డిగ్రీలో పాస్ అయినప్పుడు కూడా ఇంత సంతోషంగా కదా. ఎట్లా అనిపిస్తుంది? ఇంకా మెట్లు ఎక్కుతున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ ఒక 2800 మెట్లు మేము ఎక్కొచ్చు, వెళ్ళకుండా ఎక్కేసి ఒక 1 అవర్ ఎక్కేసి సరే ఇంత డబ్బులు ఎక్కువ. మెట్లకి బట్టి దాదాపు 1 అవర్ దగ్గరకు వస్తుంది. ఎనర్జీ ఏం లేదని చెప్పి ఒక మామిడికాయ తీసుకున్నాం, అలాగే వచ్చేసి పేలాలు తీసుకున్నాము. ఎనర్జీ కోసం అవి తినేసి స్టార్ట్ అయిపోయినా 3000 మెట్ల దగ్గరకు వచ్చి ఆగినాం. ఇంకో 550 మెట్లు ఉన్నాయి. చాలా సింపుల్ గా ఎక్కేస్తున్నాం, మాకు ఎలాంటి నొప్పులు లేవు. ఫైనల్లీ గైస్ మేము వచ్చేసి 4-5 గంటల నుంచి కష్టపడితే మేము అనుకున్న రీచ్ దగ్గరకు వచ్చాము. ఇంకో 50 రీచ్ అయ్యాం అనుకో. అనుకున్న రీచ్ దాదాపు 4 అవర్స్ కష్టం, 4-5 అవర్స్ కష్టం. 11:30కి ఎక్కినామంటే టైం వచ్చేసి 5:30 చూద్దాం. దాదాపు ఫైనల్ గా మెట్లు ఎక్కేసి ఏదో ఇంకా 15 మినిట్స్ ఉన్నాయి అన్నప్పుడు చూస్తుంటే ఎట్లుందంటే, రన్నింగ్ పోటీలో పార్టిసిపేట్ చేసి ఇంకొక మెట్లు ఎక్కితే దాదాపు మనకు షీల్డ్ వస్తుంది, ఏదో గొప్ప పేరు వస్తుంది అన్నట్టు సాటిస్ఫై అవుతున్నాం మేము. ఈ మెట్లు ఎక్కి సాధించిన దాన్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఎగ్జామ్ లో పాస్ అయిన సంతోషం కంటే దీనికంటే ఎక్కువ సంతోషమే మస్తు అనిపిస్తుంది నాకు. కింద స్టార్ట్ అయ్యేటప్పుడు మొక్కుకొని పైకి వచ్చిన తర్వాత మొక్కుకొని మన వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. మా వాడు వచ్చి ఇక మంచిగా వన్నాడు, ఇలా మా కోసం రూమ్ తీసి పెట్టిండు. నేను లాకర్ కోసం 2 గంటలు లైన్ లేని కాదు. దాదాపు వచ్చేసి 5 గంటలు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఒక 1/2 అవర్ అట్లా రిలాక్స్ అయితే సెట్. మళ్ళీ దర్శనానికి పోయినప్పుడు మళ్ళీ నిలబడాలి. దర్శనం వీడియో మొత్తం దర్శనంది చూపెడదామంటే ఫోన్ అలా ఉండదు కాబట్టి పోయి దర్శనం చేసుకోవాలి. వెళ్ళిన తర్వాత నీట్గా స్నానం చేసుకుని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాము. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ ఫోటోలు దిగి స్టోరీలు స్టేటస్లు పెట్టుకుంటారు. సో మనం కూడా 2 ఫోటోలు అట్లా దిగి స్టోరీ అయితే పెట్టేసి బయట వచ్చేసి వెంకటేశ్వర స్టాచ్యూ దగ్గర ఫోటో దిగడానికి దాదాపు 10 మినిట్స్ అట్లా వెయిట్ చేయాల్సి వస్తుంది. 4 సంవత్సరాల ద్వారా కాలినడక తిరుపతికి వచ్చిందంటే ఫోన్ తెచ్చుకోరు, మేము ఫోన్ తెచ్చుకున్నాం. అది కల్పించుకుంటుంది. టెన్ మినిట్స్ లోపలనే లైన్ లోకి వచ్చేసి 100 మంది వచ్చేస్తూనే ఉన్నారు. మనం కూడా అట్లా లైన్ లో నిలబడి 'సక్సెస్ఫుల్ గా ఇక్కడ దాకా వచ్చినందుకు దేవుని దర్శనం చేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. దాదాపు 2 డేస్ ఇక్కడనే స్పెండ్ చేసినాం మేము. మీకు వచ్చేసి తిరుపతిని చాలా మంచిగా చూపెట్టినందుకు లాస్ట్ కి వెళ్ళేటప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.